వెళ్ళి ముర్దకై తన్ను చూచి అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున ముర్దకై మీద బహుగా స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు ఆ మాట విన్నారు, నేను చెప్తాను వినండి. ఎట్టి పరిస్థితుల్లో నన్ను మొక్కాలే, నాకు దండం పెట్టాలి, నాకు విలువ ఇయ్యాలని కోరుకున్నాడు. ఎవరు? ఆమన్ అని పేరు. ఈయన పేరేమో మొర్దెకాయి. వినండి, కాపులా ఉన్నటువంటి ఆయన మొర్దెకాయి. అయితే ఆమను వచ్చాడు అక్కడికి. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏమీ విలువ ఇవ్వట్లేదు. నిలుమొక్కాల మీద ఉండి దండం పెట్టాలి. ఆయన కదలక ఏమి చేయక అట్నే నిలబడ్డాడు. అయితే ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చేసింది. చూడండి, మనము గుంపు కట్టి మేస్త్రి పనికి వెళ్తాం. ఆ మేస్త్రి పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా వినకపోతే ఎంత కోపం వస్తుంది. వస్తుందా రాదమ్మా? అమ్మా వినండి జాగ్రత్తగా, వస్తుందా రాదా? ఎంత కోపం వస్తుంది. మేస్త్రమ్మ. ఇప్పుడు మనోళ్ళు కొంతమంది మేస్త్రీలు ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మన ఆచారం ఏంది? కొట్టిన కాడ తినొద్దు. అమ్మ వినండి, పోసిన కాడ తాగొద్దు. కోటరే గాని, బీరే గాని, కళ్ళే గాని, కొంతమంది కళ్ళు ఏం కాదు తాగు అని అంటారట. కొంతమంది బీరే, మీరు బీరు తాగితే ఏమవుతుంది, ఎవరు మీకు చెప్పింది అని కొంతమంది అవుతుంది. దేవుడు బిడ్డలారా, ఈ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీ కుటుంబాలలో ఆశీర్వాదం పోతుందంటే, మీ కుటుంబం డెవలప్ అయితే లేదంటే కారణం ఏంటంటే అన్యుల ఆచారాన్ని బట్టి మీరు నడుచుకోవటం వల్లనే మీ జీవితాల్లో ముందుకు వెళ్ళట్లేదు. మీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. మీ జీవితము దేవుడేమో మార్చాలి, అభివృద్ధి పరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ అంతటా మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు మేస్త్రీలు ఏం చేస్తారు? ఏయ్ అందరు తింటున్నారు, నువ్వెందుకు తినవు? కొంతమంది నామకార్థులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ అందరు చూడ కొంగు పడతారు. వాళ్ళు కొంగు ఇట్లా పడతారు. కొంతమంది నామకార్థులు తినేవాళ్ళు కొంగు పడతారు. నాకు పెట్టు, నాకు పెట్టాలి. ఊరోలే కానీ అది ఏదైనా కానీ వింటున్నావా? అయితే దేవునిలారా, మనం ఆ పని ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది, దేవుని అంగీకరించినటువంటి అప్పుడు మనం చేసాం, అది మనకు సహజమే. దేవుని అంగీకరించినట్టు తర్వాత ఆ పనులు ఎప్పుడు మనము చేయకూడదు, ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే నా దేవుడు ఈ రోజు నీ మనసు మార్చుకో. దేనికి కదలొద్దు, దేనికి ఆశ చూడొద్దు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మీయతంగా ఆయనలో నువ్వు నిలబడ్డావో, ఆయన మీద నమ్మకం ఉంచావో, ఆయన మీద కదలక నువ్వు నిర్లక్ష్యం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నావో, ఆయన మందిరంలో యెహోవా కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఆశీర్వాద కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, నీవు మాత్రము తక్షణము ఎట్టి పరిస్థితుల్లో వారు ఏది చేసినా కూడా నువ్వు చేయి పట్టకూడదు, నువ్వు తినకూడదు. ఒకవేళ తింటే అది మంచిది కాదని నా ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు. అందుకనే కొంతమంది ఏం కాదు తిను, ఏం కాదు తిను అంటారు. వాటికి మనము దూరం ఉండాలి. ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, చంపుతాము, బెదిరిస్తాము, ఎన్ని అన్నా కూడా దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఆ విశ్వాసానికి కదలలే. దేవుని సియోను, ఆ పర్వతము నన్ను ఆశీర్వదిస్తుంది, నన్ను అభివృద్ధి పరుస్తుంది, అది స్థిరమైనటువంటిది, అది ముఖ్యమైనటువంటిది. ఇవి కాదు నాకు ముఖ్యమైనటువంటిది, ఆ సియోను కొండ నాకు ముఖ్యమైనటువంటిది అని ఆ గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. అంతే. వారేం చేశాడో తెలుసా? వెంటనే కాగితాలను పంపించేసి యూదులు ఎక్కడ ఉన్నారో, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని చంపాలి అని శాసనం చేశాడు. ఇంకోటి ఏం చేశాడో తెలుసా? ఈ మొర్దెకాయిని 50 మూరల ఉరికోయ సిద్ధం చేశాడు.
దాంట్లో ఉరి పెట్టి చంపాలని. చివరికి ఏమైందో తెలుసా? దేవునికి ఇగో ఆత్మీయతంగా నమ్మిక ఉంచి ఇంకా కదలక నిలబడి దేవుని మందిరాన్ని ఎగ్గొట్టకుండా ఎప్పుడైతే దేవుడు నడుచుకోమని ఆ మార్గాన్ని చెప్పాడు అదే మార్గంలో నడుచుకున్నాడు. ఆ 50 ఉరికొయ్య వారి మీదనే పెట్టి దేవుడు వారి ఉరి తీపిచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? అందుకనే దేవుని బిడ్డలారా, భక్తికి భయపడవద్దు, దేవుని విశ్వాసము పోగొట్టుకోకూడదు. హృదయ అంతరంగం పెరిగిన దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నా దేవుని మీద నమ్మిక ఉంచి కదలక నిలబడి ఆయన సియోను కొండ నన్ను ఆశీర్వదిస్తాడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఆ కష్టాలను భరించి నువ్వు నిలబడతావో, నా దేవుడు పొరపాటున కూడా ఏ హాని నీకు చేయనియాడు. నా దేవుడు వీడు చెయ్యాలని చూచాడు, ఉరి తీయాలని చూచాడు. ఆ ఉరి కొయ్య సిద్ధపరిచిన వాడిని ఆ ఉరి కొయ్య మీద దేవుడు ఉరి తీపిచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నువ్వు అనుకున్నచ్చు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకు మేలు కలగట్లేదు, నేను అభివృద్ధి పరచబట్లేదు, నా అప్పులు తీరబడి నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నీకు సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు అన్ని చేస్తాడైనంతే. నువ్వు కదలకుండా ఉండాలి, నమ్మిక ఉంచాలి, దేవుని మందిరాన్ని వద్దొట్టదు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో నీ జీవితాన్ని ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆ చదువుతారా మాట 7వ అధ్యాయం 10వ వచనం చదువుతా ఉన్నానా? ఎస్తేరు పుస్తకం 7వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు పుస్తకం 7వ అధ్యాయం 10వ వచనం నాన్న. కాగా హామాను మొర్దెకాయికి సిద్ధం చేసి ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకా ఉందా నాన్న? చదువు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అప్పుడు రాజు ఆగ్రహము చల్లారెను. అందుకనే దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు నిలకడక కదలక నమ్మిక ఉంచి ఉంటే నిన్ను చూసేది దేవుడు, మనుషులు కాదు. పై రూపం కలిగినటువంటి మనుషులు హృదయ అంతరంగాన్ని చూసేది ఎవరు? దేవుడు. నేను ఎవరితోనైనా మాట్లాడితే, అయ్యా నువ్వు పై మాటలే గాని నీ హృదయ అంతరంగం పెరిగినది దేవుడయ్యా అని అంటారు వాళ్ళు మాట్లాడితే. నువ్వు ఏది చెబితే అదే జరుగుతుందయ్యా, నువ్వు నీ నోట ఏది వస్తుంది జరుగుతుందయ్యా అంటే కారణం ఏంటంటే హృదయ అంతరంగాన్ని చూసేది దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, నీ హృదయము ఎప్పుడైనా సరే దేవునికి ఇష్టడుగా ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఇష్టం లేనిది దేవుడు చేయపాయే, నేను దేవుని సన్నిధికి వెళ్తే ఇంకా జరగపాయే చేయపాయే అంటే అది జరగదు. అది నువ్వు ఎప్పటికున్నా ఊస్తే గట్టిగా నిలబడేవాడు కాదు. అందుకనే దేవుని జీవితాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవిస్తారో నా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాం. ఈయన ఏం చేశాడో చూద్దాం. అదే ఎస్తేరు పుస్తకము 10వ అధ్యాయము 3వ వచనం చదువు నాన్న. 10వ అధ్యాయం 3వ వచనం. త్వరగా టైం ఎక్కువైపోతుంది. త్వరగా 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకాయి రాజైన అహష్వేరోషును ప్రధాన మంత్రిగా నుండి తన అందరి వారితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు యూదులతో గొప్పవాడునైనా మన దేశస్తులతో చాలా మందికి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని మీద నమ్మకం పెట్టినోడు, కదలక కష్టాలలో నిలబడినటువంటి వాడు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టినటువంటి వాడు మొర్దెకాయి ఒక ప్రధాన మంత్రిగా రాజకీయ నాయకునిగా దేవుడు చేశాడు. ఇప్పుడు పరిపాలన ఎవరి చేతికి ఇచ్చాడు? ఇదండి, ఎవరి చేతికి దేవుడు ఇచ్చాడు? ఇప్పుడు ఆ రాజు కూడా
దేవుని అంగీకరించినటువంటి రాజు కాదు ఆయన. మరి దేవుడు వాళ్ళ సహనాన్ని వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకోవటట్టుగా రాజుకో ఆ మనవి ఆలోచన ఇచ్చి ఆయన అర్థం చేసుకున్నప్పుడు అరే వీడు కాదు మంచివాడు, వీడు అన్యాయస్తుడు, నా రాజ పరిపాలన వీడు సరిగా జరగనీయడని చెప్పి ఇప్పుడు ఎవరిని వేనుకున్నాడు? మొర్దెకాయిని ఏనుకున్నాడు. ఇతడు ఏ కులానికి చెందిన వాడైనా సరే సమస్త ప్రజలకు కావలసినటువంటి వాడు, మేలు చేయగలడు, ఇతడు నాకు కావాలి, ఇతడు బీదవాడైనా, ఇతడు ఎలాంటి వాడైనా ఇతడు నాకు కావాలని ఒక ప్రధాన మంత్రిగా గెలిపించుకొని రాజ పరిపాలన చేయటం మొదలు పెట్టాడు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలన్నీ ఆయన తీర్చుకుంటూ అందరికి